యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలం ప్రభు సన్నిధికి చేరొచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు. సేవకులందరికీ వందనాలు. అలాగే కూడికి నడిపిస్తున్న ప్రియులు హనోకానికి కూడా వందనాలు. ఈ ఉదయకాలం కీర్తనల గ్రంథం 146వ కీర్తన. యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. నా రాజుల చేతనైనను నరుల చేతనైన రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. ప్రభుకు స్తోత్రం. ఈ వాక్య భాగంలో నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నా బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించెదను అనే మాట మనం చూస్తున్నాం. ఇదే వచనాన్ని కీర్తనల గ్రంథంలో మనం 34వ కీర్తనలో చదువుతున్నాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అనే మాట చూస్తున్నాం. ప్రభువుని మనము ఎల్లప్పుడూ స్తుతించుట అనే అనుభవము, అది ప్రభు మనకు అనుగ్రహిస్తే 146వ కీర్తనలో ఉన్న అనుభవంలో మనం కూడా జీవిస్తాం. ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతించాలి, ఎల్లప్పుడూ ప్రభువుని కీర్తించాలి అనేది ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. నా బ్రతుకు దినములన్నీ నేను నా దేవుని కీర్తిస్తాను అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. 3 నుండి మనం ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవునని ఇక్కడ చెప్తున్నాడు. మనము ఎవరిని నమ్ముకున్నాం, లేకపోతే ఎవరి సహాయాన్ని మనం పొందుకుంటున్నాం? తేజ బ్రదర్, మీది మైక్ ఆన్లో ఉంది, చూసుకోండి. మనము ఎవరిని నమ్ముకున్నాం, ఎవరు మనకు సహాయంగా ఉన్నారు అంటే ఇక్కడ చెప్పాడు 4వ వచనంలో, వారి ప్రాణము వెడలిపోవును. వారి ప్రాణము, నరులను నమ్ముకుంటే వారి ప్రాణం వెడలిపోతుంది, రాజులను నమ్ముకుంటే వారి ప్రాణము వెడలిపోతుంది, వారు మంటిపాలు అవుతారని ఇక్కడ చెప్పాడు. అయితే మనకు తోడై ఉన్నవాడు, మనతో ఉన్నవాడు, మనకు సహాయం చేస్తున్నవాడు ఎవరు అని అంటే, రోమాపత్రికలో 7:4లో చెప్పాడు. మత్తయి సువార్త 28:20లో చూద్దాం. మత్తయి సువార్త 28:20 చదవండి. మత్తయి సువార్త 28:20. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ప్రభు చెప్పిన మాట ఈ మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 21వ వచనంలో, ఆయనకు ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టబడింది. ఇమ్మానుయేల్ అంటే భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఇప్పుడు మత్తయి సువార్త 28:20లో ఏం చెప్పబడిందంటే, నేను మీతో ఉన్నాను, సదాకాలం మీతో కూడా ఉన్నానని ప్రభు చెప్పాడు. ఎవరి ప్రభు అంటే 20వ వచనానికి ముందు 6వ వచనంలో చెప్పబడింది, ఆయన ఎక్కడ లేడు. ఎక్కడ లేడు? రాజులు ఎక్కడుంటారు, నరులు ఎక్కడుంటారు? వారి ప్రాణం వెడలిపోవును, వారు మంటిపాలగుదురని చెప్పాడు. కానీ మృతుల్లో నుండి లేచిన వాడు మనకు తోడే ఉన్నాడు. మృతుల్లో నుండి లేచిన వాడు మనతో ఉన్నాడు. రోమాపత్రిక 6:8లో చెప్పబడింది, ఆయన ఇకను చనిపోడు అనే మాట చెప్పబడింది. కాబట్టి ఇంకెన్నటికీ చనిపోనోడు మనకు తోడుగా ఉన్నాడు, మనతో ఉన్నాడు. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు.
ఇది మనము గుర్తించగలిగితే ఆయన మనకు తోడుగా ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు, ఆయనకి చనిపోడు. మనము మృతుల్లో నుండి లేచిన క్రీస్తును వేరొకరి దగ్గరికి చేరుకున్నాం, ఆయన దగ్గరికి మనం వచ్చాం అని మనకు అర్థమైతే మనం ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించే అనుభవం కలుగుతుంది. ఎల్లప్పుడూ మనం ఆయనను కీర్తించే అనుభవం కలుగుతుంది. ఈ రోజుల్లో చాలామంది ప్రసంగికులు ఉన్నారు, అలాగే చాలామంది వాక్యోపదేశకులు, లేకపోతే ఆ, ఉపదేశకులే ఉండాలనే కోరిక కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ అసలు ప్రభు మనల్ని ఎలాగ చేయాలంటే ఎల్లప్పుడూ మనల్ని కీర్తించేవారుగా చేయాలి. ఎల్లప్పుడూ ప్రభువుని గానం చేసేవారుగా, ఆయన కీర్తిని మన నోట ఉంచుకునేవారముగా మనము ఉండాలి. ఇది ఎలా సాధ్యమవుతుందంటే ఇక్కడ చెప్పినట్టు మన జీవితాల్లో ఆయన మనకు తోడుగా ఉన్నాడు, మనతో ఉన్నాడు అనేది మనం నమ్మాలి, ఎరగాలి. రూతు గ్రంథంలో 2వ అధ్యాయంలో బోయాజు బెత్లెహేము నుండి వచ్చి పలికిన పదమే అది. రూతు గ్రంథం 2వ అధ్యాయంలో బోయాజు బెత్లెహేము నుండి వచ్చి ఏమన్నాడు చూడండి. 2వ అధ్యాయం రూతు గ్రంథం వచనం 4 చదువు. బోయజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడై ఉండును గాక అని చేనుకోయి వారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అన్నది. ఈ కీర్తనలో మనం చూస్తున్నాం, యెహోవా మీకు తోడై ఉండును గాక. అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలన్నిటిలో చివరి పదం దేవుని కృప మీకు తోడై ఉండును గాక అనే మాట. మనతో ప్రభు ఉన్నాడు, మన ప్రభువు మనతో ఉన్నవాడు, ఎల్లప్పుడూ ఇంకా ఆయన ఉంటాడు, ఆయన చనిపోడు, ఆయన మనతో ఉన్నాడు అనే ఒక అద్భుతమైన అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగూ ఆయన మనతో ఉన్నాడు అని మనం ఎరిగితే అప్పుడు మనము ఎల్లప్పుడూ ప్రభువుని కీర్తించగలుగుతాం. రూతు గ్రంథం 2వ అధ్యాయంలో బెత్లెహేము నుండి వచ్చిన బోయాజు అనే మాట చూస్తున్నాం. ఇప్పుడు అదే బెత్లెహేము నుండి మీకా గ్రంథం 5:2లో చెప్పినట్టు, మత్తయి సువార్త 2:5లో చెప్పినట్టు మనకు తోడై ఉండే ప్రభువు వచ్చాడు. ఆయన మనతో ఇప్పుడు ఎల్లప్పుడూ ఉంటున్నాడు, ఆయన మనతో ఉన్నాడు అనేది మనం గమనించాలి. న్యాయాధిపతుల గ్రంథంలో లేదా నిర్గమకాండంలో కూడా ఒక మాట చదువు. ఆదికాండం చూడండి, ఆదికాండం 39వ అధ్యాయంలో 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేశానని అనే మాట చూస్తున్నాం. ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు, మనం చేసేదంతా ఆయన సఫలం చేస్తాడు. యెహోవా అతనికి తోడై ఉన్నాడు అనే మాట 21లో కూడా చూస్తున్నాం. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అనే మాట చూస్తున్నాం. ద లార్డ్ ఈస్ విత్ అస్. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు. ఇక ప్రపంచంలో ఎవ్వరికీ అలాంటి అనుభవం లేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే ప్రభువుని తోడుగా కలిగి ఉన్నారు. ఇందులో ఎవ్వరూ ఒంటరి వారు కాదు. ప్రభువుని నమ్మిన వారు ఎవ్వరు కూడా ఒంటరి వారు కాదు. అయితే మనం గుర్తించాలి, ఆయన మనతో ఉన్నాడు అని మనం గుర్తించాలి. ఎందుకు ఆయన మనతో ఉన్నాడు? మత్తయి సువార్త 28:6లో చూస్తున్నాం, ఆయన లేచాడు, మృతుల్లో నుండి ఆయన లేచాడు, అందుచేత ఇప్పుడు ఆయన మీతో ఉన్నాను అని చెప్పాడు. మృతుల్లో నుండి ఆయన ఎందుకు లేచాడు? రోమాపత్రిక 4:25లో చెప్పాడు, మనము నీతిమంతులముగా తీర్చబట్టుకై లేపబడ్డాడు. నీతిమంతులముగా తీర్చబడుట అనే మాటలో తీర్చేది దేవుడు, తీర్చబడుటకై లేపబడినవాడు ప్రభు. అంటే యేసుక్రీస్తు ఎందుకు లేచాడంటే దేవునితో నిబంధన మన పక్షంగా నిబంధనలోనికి రావటానికి లేచాడు. అందుకనే లేచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తన స్వరక్తముతో పరలోకంలోనికి ప్రవేశించి ఇప్పుడు మనల్ని అందరినీ కూడా రక్త నిబంధనలోనికి, క్రొత్త నిబంధనలోనికి ఆయన మనల్ని తీసుకొని వచ్చాడు.
అందుచేత నేను మీకు తోడై ఉన్నాను అనే మాట అది నిబంధన సంబంధమైనది అని మనం గమనించాలి. హెబ్రీ పత్రిక 13:20 చదవండి. నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. తండ్రి అయిన దేవుడు తన మహిమను బట్టి కుమారుడైన క్రీస్తును మృతుల్లో నుండి లేపింది ఎందుకంటే నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తాన్ని బట్టి. అంటే ఇప్పుడు దేవుడు మనకు తోడుగున్నాడంటే ఇది కవనెంట్ని జ్ఞాపకం చేస్తుంది, నిబంధనను బట్టి అనే మాట మనం చూస్తున్నాం. అందుకని అందరితో మనం ఇది చెప్పలేం, దేవుడు మీకు తోడు ఉంటాడులేండి, దేవుడు మీకు తోడు ఉంటాడులేండి అనేది మనం అందరికీ చెప్పలేం. ఎందుకంటే ప్రభువు మనకు తోడుగా ఉండుట అనేది అది నిబంధన అనే మాట మనం చూస్తున్నాం. సో అది నిబంధన సంబంధమైనది. ఇప్పుడు మనం చదువుకున్న కీర్తనలో ఏముంది చూడండి. కీర్తనల గ్రంథంలో 146వ కీర్తన. కీర్తనల గ్రంథం 146వ కీర్తనలో 6వ వచనం చదువుదాం. ఆయన ఆయన ఆకాశమును భూమిని ఆకాశమును చదవండి. 5వ వచనం సముద్రములోని కూడా చదివన్నా, 5వ వచనం కూడా చదువు, 5 కూడా చదువు. ఎవడు ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. చూడండి 5వ వచనంలో యాకోబు దేవుడు అన్నాడు. సో యాకోబు దేవుడు అనే మాట కూడా, యాకోబు దేవుడు అనగా కూడా నిబంధనే. ఎందుకంటే ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన. నిర్గమ 2:24లో, లూకాసు వార్త 1వ అధ్యాయంలో కూడా అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు కనికరము చూపిస్తానని ఆయన చేసిన ప్రమాణాన్ని బట్టి యాకోబుకైనా ఇశ్రాయేలుకైనా సహాయం చేశాను. 55వ వచనం. ఈ వచనాలను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే యాకోబు దేవుడు అంటే అది నిబంధన నామం, లేకపోతే అది నిబంధన. ఈరోజు ప్రభు మనకు తోడుగా ఉన్నాడంటే అది నిబంధనను బట్టి. సాధారణంగా మనం వివాహంలో మరణము మనలను ఎడబాపు వరకు అని ప్రమాణం చేస్తాం. కానీ మనకు ప్రభుకి వివాహము ఆయన మృతుల్లోండి లేచిన తర్వాత అయింది. అందుకనే రోమపత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో భర్త బ్రతికి ఉన్నంత వరకే భార్య అతనికి బద్ధురాలు అని చెప్తూ, భర్త చనిపోయిన ఎడల ఆమె భర్త విషయమైన ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందుతుంది అని చెప్తూ, ఇప్పుడు 4వ వచనంలో చెప్పాడు మృతుల్లో నుండి లేచిన క్రీస్తు దగ్గరికి. అందుకనే యేసు ప్రభువుని నమ్ముకున్న వారు అందరూ కూడా వివాహం ఎలా చేసుకోవాలంటే, నా భర్త క్రీస్తుతో లేచినవాడు అని ఎంచుకొని వివాహం చేసుకోవాలి. అప్పుడు మనం పునరుద్ధానుడైన భర్త దగ్గరికి వచ్చాం. సో భార్య కూడా ఎవరు? ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న మనం కూడా ఎవరు? ఆయనతో కూడా లేచినవారు. కాబట్టి స్త్రీ కూడా, ఆమె కూడా మృతుల్లో నుండి లేచింది. కాబట్టి ఈ కపుల్ ఎవరైతే వివాహము ద్వారా కలిశారో, లేకపోతే వివాహం ద్వారా జతపరచబడుతున్నారో, వాళ్ళు ఎల్లప్పుడూ కలిసే ఉంటారు అనేది మనం గమనించాలి. ఎందుకంటే పురుషుడు మృతుల్లో నుండి లేచాడు, అలాగే స్త్రీ కూడా మృతుల్లో నుండి లేచింది. కాబట్టి క్రైస్తవ వివాహము ఎలా జరుగుతుందంటే, మరణం మనలను ఎడబాపు వరకు అని ప్రమాణం చేస్తారు, కానీ మనమందరం మన ప్రభువుని ఎలా కలుసుకున్నామో అలాగే మనము వివాహాన్ని చూడాలన్నమాట. ఎందుకంటే ఇది క్రీస్తుకు సంఘానికి మధ్యలో ఉన్న సంబంధాన్ని గురించిన మర్మం అని మనం చూస్తాం. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మరి వాళ్ళు పలికే మాట ఏంటంటే, భార్యాభర్తలకుండు సంబంధం 10వ వచనం ఇట్టిదైతే అంటారు. అంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పటికే భార్యాభర్తల మధ్యలో సంబంధం ఎటువంటిదో వారు గుర్తించలేదు, లేకపోతే వాళ్ళు గమనించలేదు. అప్పటికే వివాహ వ్యవస్థలో ఆలోచన విధానము ఎలా ఉందో మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మనము ప్రభుకు స్తోత్రం చెప్పాలి, ఎందుకంటే మనము మృతుల్లో నుండి లేచిన క్రీస్తు దగ్గరికి వచ్చాం. ఈ క్రీస్తు ఏం చెప్తున్నాడు? మృతుల్లో నుండి లేచినవాడు
నేను మీతో ఉన్నాను, సదాకాలం ఉన్నాను అని చెప్తున్నాడు. ఎలా ఉన్నాడు మనతో? మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఎలా ఉన్నాడు? నిబంధన సంబంధాన్ని బట్టి మనతో ఉన్నాడు. బికాస్ ఆఫ్ కవనెంట్ ఆయన మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు. అందుకని ఈ నిబంధన మనకు గుర్తుంటే అప్పుడు ఆయన మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు అనేది మనకు గుర్తుంటుంది. ఆయన మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు. ఆయన యాకోబు దేవుడు అనే మాట చూస్తున్నాం. యాకోబుకి ఆయన ఏం చేశాడు? ఇందాక మనం చదివిన లోకస్వార్తలు సహాయం చేశాడు. ఇక్కడ చెప్తున్నాడు యాకోబు దేవుడు సహాయం చేస్తాడని చెప్తున్నాడు. అబ్రహాముతో ఆయన నిబంధన చేశాడు. ఇస్సాకు ఆయనకు భయపడ్డాడు. యాకోబుకు ఆయన సహాయం చేశాడు. ఇది మనం లోకస్వార్తలో చదువుతున్నాం. ఇశ్రాయేలుకు ఆయన సహాయం చేశాడు. ఈరోజు ఆయన మనతో ఉన్నాడు అని ప్రజలు గుర్తించాలి. ఎందుకంటే ఆయన మనకు చేసే సహాయాన్ని బట్టి. మార్క్స్ వార్త 16:20లో ప్రభువు వారికి సహకారుడై ఉన్నాడు అనే మాట 20లో చూస్తున్నాం. ప్రభువు వారికి సహకారుడై ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో వారు ఎబెనెజరులో కూడుకున్నారు అనే మాట చూస్తున్నాం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనాల్లో వారు ఎబెనెజరులో కూడుకున్నారు అనే మాట చూస్తాం. కానీ అక్కడ వారికి ప్రభువు తోడుగా లేడు. ఎందుకు లేడంటే సమూయేలు గ్రంథంలో 4వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తున్నట్టు వారు ఎబెనెజరులో దిగారు, కానీ వారికి ప్రభు ఎందుకు తోడుగా లేడంటే మొదటి అధ్యాయంలోనే మనం చూస్తాము. మరి ఏలీ నాయకత్వంలో వారు ఉన్నారు. మరి ఏలీ లాంటి వాడు మరి దృష్టి ఎలా ఉందంటే మంద దృష్టి కలిగి ఉన్నాడు. అందుకనే అతడు హన్నాను గూర్చి మత్తురాలు అనే పదాన్ని వాడాడు. కాబట్టి ఈరోజు కూడా ప్రభువు మనతో ఉన్నాడు, కానీ ఆయన మనకు సహాయం చేయట్లేదు. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే మరి మన మధ్యలోంచి ప్రభావము వెళ్ళిపోయిందని తెలిసిపోతుంది అన్నమాట. సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 21వ వచనంలో ప్రభావం ఇశ్రాయేలులోంచి వెళ్ళిపోయింది అని తెలిసింది. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు అన్నాడు. మనం ఇంతకుముందు చదువుకున్న 5వ వచనం, భూమి ప్రతిధ్వనించినంత కేకలు వేస్తున్నారు. ఈరోజు కూడా వచ్చిన సహాయం ప్రభు ఆత్మ అందించకుండా, ప్రభు దృష్టాంతాలను చూపించకపోయినా, మరి కొరింథీ పత్రిక 2:5లో చెప్పినట్టు ప్రభువు కనపరచకుండానే, ప్రభువు అనుగ్రహించకుండానే వాక్శక్తి, అపోస్తులు 2:4, ప్రభు సహకరించకుండానే వాక్యం అందించి ప్రజలు వేస్తున్న కేకలు ప్రభావాన్ని ఎంతమాత్రం అవి రీప్లేస్ చేయవన్నమాట. ప్రభావమే. ప్రభావమే, కేకలే. అందుచేత ఎబెనెజరులో కూడుకున్న వారికి సహాయం దొరకలేదు. ఈరోజు మనకు ప్రభు తోడుగా ఉన్నా కూడా మనకు సహాయం కలగకపోవటానికి కారణం ఆయన మనతో ఉన్నాడని మనం గ్రహించకపోవటం. నిబంధనను బట్టి ఆయన మనతో ఉన్నాడు. మనము మృతుల్లో నుండి లేచిన క్రీస్తు దగ్గరికి వచ్చాం. ఎవరి నిబంధన? దేవుడు. చూడండి 6వ వచనం, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఏ దేవుడు యాకోబు దేవుడు అని పిలువబడ్డాడో, ఏ దేవుడు మృతుల్లో నుండి లేచి సదాకాలం మీతో ఉన్నానని చెప్పాడో, ఏ దేవుని పేరు ఇమ్మాన్యుయేల్ అని చెప్పబడిందో, ఆ దేవుడే 146వ కీర్తనలో 6వ వచనంలో ఆకాశమును భూమిని సముద్రమును సృష్టించినవాడు. మానవునితో నిబంధన చేసుకున్న దేవుడే ఈ సమస్తాన్ని సృష్టించాడు. కానీ ఆదికాండం 1వ అధ్యాయంలో అది లేదు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన నిబంధన చేసుకున్న దేవుడు అని లేదు, కానీ ఆయన దేవుడు అనే మాట ఉంది. కానీ మన క్రొత్త నిబంధన వెలుగులో చదివితే కొలస్సీ పత్రిక 1:16లో ఈ సమస్తాన్ని సృష్టించిన వాడు ఎవరు అని ఉందంటే అక్కడ ఆయన 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 అంటే ఎవరంటే అక్కడే చెప్పాడు 14వ వచనంలో, ఆయన యందు పాపక్షమాపణ అనగా మనకు విమోచనం అని చెప్పాడు. అంటే ఏ ప్రభు అయితే పాపక్షమాపణ కొరకు ప్రాయశ్చిత్తం చేశాడో, విమోచన కొరకు ఆయన కార్యం జరిగించాడో, ఆయనే సమస్తాన్ని సృజించాడని చెప్తున్నాడు. మనమేమంటామంటే
సృష్టికర్తే రక్షణకర్తగా వచ్చాడని చెప్తాం. కానీ కొలసీ పత్రిక ఏం చెప్తుందంటే రక్షణకర్తే సృష్టికర్త అని చెప్తుంది. సృష్టికర్త రక్షణకర్తగా రావటం కాదు, రక్షణకర్తే సృష్టికర్త. అంటే నిబంధన దేవుడే సమస్తాన్ని సృష్టించాడు. అందుకని ఆయన భూమికి పునాది వేసే ముందే ఆయన మనందరినీ తనకు కుమారులుగా స్వీకరించాలన్న సంకల్పము కలిగి ఉన్నాడు. హనుక్ గారు, రాజమండ్రిలో రెబ్బను ఎవరు కట్ చేశారు? మందిరాన్ని రాజేష్ గారు అండి. కింద సీన్ గారి ఇంటికి ముందు గేటు. గేట్ మీరేనండి. ఏం కాదు, స్టీవెన్ అన్న, గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి పేర్లు. స్టీవెన్ అన్న. ఇప్పుడు జంతువులన్నిటికీ పేర్లు ఎవరు పెట్టారు? అలాగే కొన్నిసార్లు మనము వీళ్ళు యోగ్యులు, వీళ్ళు అయితే బాగుంటుందని కొంతమందికి మనం అప్పగిస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి దేవుడు కూడా చూడండి, ఆదాము దగ్గరికి అన్నీ తెచ్చి ఆదాము చేత పేర్లు పెట్టించాడు. దేవుడు అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ సమస్తాన్ని సృష్టింపజేశాడు. నువ్వే ప్రారంభించు, ఈ సమస్తాన్ని నువ్వే సృష్టించని దేవుడు యేసు ప్రభు చేతికి సృష్టి పని అప్పగించాడు. ఎందుకు అప్పగించాడంటే ఈ ప్రభువు భవిష్యత్తులో ఒక స్త్రీని సంపాదించబోతున్నాడు. ఆ స్త్రీని ఆయన ప్రదానం చేసుకోబోతున్నాడు. ఆ స్త్రీని ఎల్లప్పుడూ కూడా తనకు భారీగా ఉండినట్లు హోషే గ్రంథం 2:19 చెప్పినట్టు ప్రదానం చేసుకోబోతున్నాడు. కాబట్టి ఆదాము వివాహము హవ్వతో జరిగిన సందర్భంలో ఆయన వివాహానికి ముందు సమస్తాన్ని కూడా ఆదాముకే పేరు పెట్టే అవకాశం ఇచ్చాడు. యేసుక్రీస్తు తన పెండ్లి భార్యను ఆయన సంపాదించుకునే సంకల్పాన్ని బట్టి ఆయన చేతనే సమస్తాన్ని సృజించాడు. అందుచేత తండ్రి అయిన దేవుడు సృష్టికర్త, కుమారుడైన యేసుక్రీస్తు మరి రక్షణకర్త, పరిశుద్ధాత్మ దేవుడు నిరీక్షణకర్త అని ప్రార్థన చేస్తున్నారు మరి కొంతమంది. అంటే ఈ పదాలు బాగుంటాయి కాబట్టి కొంతమంది ఆశీర్వాదం చెప్పండి అంటే సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుడు, రక్షణకర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు, నిరీక్షణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు అని ప్రార్థన చేస్తున్నారు. మీ బైబిల్లో అలా ఉందా? తండ్రి సృష్టికర్త అని లేదు, కుమారుడే సృష్టి అంతటిని ప్రారంభించాడు. కుమారుడే ఎందుకు ప్రారంభించాడు? మీరు ఒకసారి అసలు లవోదికే సంఘంతో యేసు ప్రభువుని గురించిన ఇంట్రడక్షన్ ఏముంది చదవండి. ప్రకటన 3:14 చదువు. ప్రకటన 3:14 లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: ఆమెను అనువాడును, నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆదియునై ఉన్నవాడు. అదిగోండి, చెప్పు దేవుని మాటలు. సృష్టికి ఆయన ఆది, దేవుని సృష్టికి ఆయన ఆది. కొలస్సీ 1:17 చెప్పాడు, సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు అని చెప్పాడు. యోహాను సువార్త 1:3 చెప్పాడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. అందుచేత ప్రియులారా, అసలు ఈ సృష్టిని కలిగించింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. ఎవరు యేసుక్రీస్తు అంటే, యేసుక్రీస్తు అనే ఆయన మనకు ఫస్ట్ నుంచి మనకు ఎలా తెలుసు అంటే, మరి ఎఫెసీ 1:4 ప్రకారం సంఘమును సంపాదించినవాడు, తన ద్వారా దేవునికి కుమారులుగా స్వీకరించాలని దేవుడు సంకల్పం కలిగినవాడు. కాబట్టి యేసుక్రీస్తు నిబంధన దేవుడు. కాబట్టి ఈ సృష్టి అంతా మీరు చూడండి, ఇదంతా మనకు తోడై ఉండే యేసుక్రీస్తు ప్రభువుతో సృష్టించబడింది. ఈ సమస్తాన్ని సృష్టించిన వాడు యేసు ప్రభువే. కొన్నిసార్లు మనం వివాహమైన తర్వాత భార్యకి చెప్తూ ఏం చెప్తాము, నేను వివాహం కాకముందు ఈ కంపెనీలో పనిచేశాను, నేను వివాహం కాకముందు ఇది ఇక్కడికే వచ్చేవాడిని అనే కొన్ని చెప్తూ ఉంటాం. కానీ యేసు ప్రభు అలా చెప్పలేడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన వివాహము అనే ప్రణాళిక, లేకపోతే ప్రధానం అనే ప్రణాళిక, నిబంధన అనే ప్రణాళిక, నిత్యబంధం అనే ప్రణాళిక, ఈ ప్రణాళిక అంతా ముందు జరిగిన తర్వాతే సమస్తాన్ని ఆయన కలిగించాడు. కాబట్టి ఎలోహీం సమస్తాన్ని సృష్టించాడు అని అనుకుంటారు, కానీ ఎలోహీం సమస్తాన్ని సృష్టించడం కాదు. ఎలోహీం అనే నామంతో ఆయన సమస్తాన్ని సృష్టించలేదు. ఆది కాండంలో అలా వ్రాయబడింది, కానీ
యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఆయన సమస్తాన్ని ఎలా సృష్టించాడంటే, మనము యేసుక్రీస్తు ప్రభు అను నామము, ఇంకా చెప్పాలంటే నిత్యమైన నిబంధన నామాన్ని బట్టి ఆయన సమస్తాన్ని సృష్టించాడు. అందుచేత ఈరోజు మనకు తోడై ఉన్నవాడు ఎవరంటే, ఈ సమస్తాన్ని సృష్టించిన వాడు మనకు తోడై ఉన్నాడు. ఆకాశమును, భూమిని, సముద్రమును, అందలి సర్వమును సృష్టించిన వాడు మనకు తోడై ఉన్నాడు. యాకోబుకు సహాయం చేసిన వాడు మనకు తోడై ఉన్నాడు. ఇశ్రాయేలీలను విమోచించిన వాడు మనకు తోడై ఉన్నాడు. కెరూబుల మధ్యలో నివసించేవాడు మనకు తోడై ఉన్నాడు. సైన్యములకు అధిపతి మనకు తోడై ఉన్నాడు అనేది మనం గమనిస్తున్నాం. ఇంతవరకు ఆయన చేసిన ఏ ప్రణాళిక కూడా ఫెయిల్ అవ్వలేదు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేల్ని విమోచించాడు. ఇంతవరకు వాళ్ళని సజీవంగా కాపాడి సంఘం కొనుపోబడిన తర్వాత వారిని సమకూర్చబోతున్నాడు. రోమపత్రిక 11లో వివరాలు ఉన్నాయి. అలాగే ఆయన మత్తయి 16:18లో ఈ బండ మీద నా సంఘమును కట్టుదుననే ఒక సంకల్పాన్ని ప్రారంభించాడు. అది కూడా నిత్యమైంది. కాబట్టి ఫెయిల్ కాని దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన సంకల్పములు ఫెయిల్ అయ్యే సంకల్పాలు కాదు. అందుకనే ఈ 146వ కీర్తనలో మాట్లాడుతున్న వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ వ్రాయబడింది 4వ వచనంలో వారి సంకల్పములు నశిస్తాయి అన్నాడు. కానీ మనకు తోడై ఉన్న ప్రభు సంకల్పం నిత్యమైన సంకల్పం. కాబట్టి మనం చూస్తున్నప్పుడు దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని అంటాడు. హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయంలో రాస్తూ అంటాడు, దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని. అక్కడ చెప్తున్నాడు, తన వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని అన్నాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 17-18లో సంకల్పము నిశ్చలమైనది, కనుపరిచేది కూడా నిశ్చయమైనది. నిశ్చయముగా ఆయన కనుపరుస్తాడు. హైదరాబాదులో ప్రభు ఆత్మ చెప్పినట్టు మొదటి వర్తమానంలో ఆయన కనుపరుస్తాడు, ఆయన విస్తరింప చేస్తాడు. కనుపరుస్తాడు, నిశ్చయముగా కనుపరుస్తాడు. అబ్రహాము పిల్లలకు ఏది చూపించాలో అది చూపిస్తాడు. ఎందుకంటే ఆయన సంకల్పము నిశ్చలమైనది. ఆయన సంకల్పాలు నశించేవి కాదు. ఒకసారి ఆలోచన చేయండి, అసలు సముద్రము అనేది ఎంత అద్భుతమైంది. రాత్రి మా సహోదరులు అడుగుతున్నారు అనమాట, మనం జీమాండాడ్లో పెళ్ళైన తర్వాత కాకినాడ వెళ్తాం కదండి అన్నారు. వెళ్తాం. అక్కడ మీటింగ్ అయ్యాక బీచ్కి వెళ్దామండి అన్నారు. కాకినాడలో మీటింగ్ ఎన్నింటికి అయిద్ది అని అడిగాను. అంటే ఏముందండి 3:30కి కదా, 4:30, 5 అయిపోద్ది కదా అన్నారు. అక్కడి నుంచి రాజమండ్రి రావడానికి అయిపోద్ది టైం అంతా అని చెప్పాను. అంటే వాస్తవంగా అందరూ సముద్రం చూడాలని ఆశ కలిగి ఉంటారు కదా. అసలు ఒకసారి సముద్రం దగ్గరికి వెళ్ళి నుంచుంటే ఎంత అద్భుతమైన సృష్టి. ఆయన సంకల్పములు ఎంత నిశ్చలమైనవి చూడండి. అసలు ఆయన సృష్టించిన ఈ సృష్టిని మనం ఆలోచిస్తున్నప్పుడు, ఈ సమస్తాన్ని సృష్టించిన వాడు ఎవరు? ఈ సమస్తాన్ని సృష్టించిన వాడు ఎవరంటే, ఆ సృష్టికి పునాది పడకముందే మనలను ఏర్పరచుకున్నవాడు. కాబట్టి ఈరోజు మనకు తోడై ఉన్న ప్రభువే సమస్తాన్ని సృజించాడు. అందుచేత మనము ప్రభువుని ఎంతగానో స్తుతించాలి. కీర్తనల గ్రంథంలో 146వ కీర్తనలో యాకోబు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని సృజించిన వాడు మనకు తోడుగా ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. తర్వాత నిన్నటి కీర్తనలో ఒక మాట ఉంది, అది చదువుతాను. 16వ వచనం, 145, 16, 15, 16. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నవి, తగిన కాలముందు నీవు వారికి ఆహారం ఇచ్చుడు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు. చాలండి, ఎంత బాగుంది మాట కదా. పొద్దుటే ఇంట్లో దోశలు వేస్తుంటుంటే పిల్లలు ప్లేట్లు పట్టుకొని ఎదురు చూస్తారనమాట, ఇది నాకి కదా. పిల్లలందరూ దోశలు వేస్తున్నప్పుడు నిలబడతారనమాట. సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తున్నాయంట ఫుడ్ పెట్టమని పొద్దుటే. ఆయన ప్రతి జీవి కోరిక తృప్తిపరుస్తున్నాడు. అసలు ఎంత అద్భుతం చూడండి. ఇది మనం ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలంటే, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన భోజనం పెట్టినప్పుడు వారు తృప్తిగా తినిన తరువాత అనే మాట చెప్పాడు. అసలు ఎంత బాగా ఆయన వడ్డిస్తాడు. తృప్తిగా తినిన తర్వాత
ఆతిథ్యం చేయమన్నాడు. ఎలా చేయమన్నాడు ఆతిథ్యం? సాంబార్ అంతా వీడే తాగేస్తున్నాడు అన్నట్ట. పేతురు పత్రికలు ఏం చెప్పాడు? 4వ అధ్యాయంలో ఆతిథ్యం చేయండి, ఆ, సణుగు కొనకుండా చేయండి. 9 వచ్చి సణుక్కోకుండా చేయండి. ప్రభుకు స్తోత్రం. హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో మాట్లాడుతూ మొదటి వచనంలో చెప్పాడు, ఆతిథ్యం చేయ మరొకడి అని చెప్తా అక్కడ చెప్పాడు, కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యం చేశారని రాశాడు. ఎంత అద్భుతం! అసలే మన ప్రభువు మనకు ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నవాడు కనిపించాడు. అలాగైతే ఈరోజు ప్రతి జీవికి ఆహారం పెట్టేవాడు మనకు తోడై ఉన్నాడు. అదే 146 కీర్తనలో వచనం 7 నుండి మనం చూస్తున్నాము. ఆయన మరి ఆహారం దయచేసేవాడు అని 7వ వచనంలో చెప్పాడు. ఆకలి కొనిన వారికి ఆహారం దయచేసేవాడు. ఇది ఎంత అద్భుతంగా ఉంటుంది! అన్నిటికీ ఆహారం పెట్టేవాడు మనకు తోడుగా ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఎప్పుడెప్పుడు ఉంటానన్నాడు? ఇదే ఎలా ఉంటానన్నాడు? సదాకాలము యుగ సమాప్తి వరకు మీతో ఉన్నాను. దీనినే మత్తయి సువార్తను మనము ద గాస్పల్ ఆఫ్ రైచియస్నెస్ అని స్టడీ చేస్తాం కాబట్టి దానియేలు 9:24 దీన్ని యుగాంతం వరకు ఉండునట్టి నీతి, యుగాంతం వరకు నేను మీతో ఉన్నాను అని చెప్పాడు. ఇమ్మాన్యుయల్ అంటే యుగాంతం వరకు మనతో నీతిగా మనతో మన ప్రభు ఉన్నాడు. ఆయనే ఈ సమస్తాన్ని సృజించాడు, ఈ సమస్తాన్ని నింపాడు, ఇప్పుడు ఈ సమస్తాన్ని పోషిస్తున్నాడు కదా. శాంబబన్న ఉన్నాడు ఇప్పుడు, ఆయనకి పాలేరు ఉంటాడు అనమాట. ఇప్పుడు ఆ పాలేరుని ఏమంటాడు ఆయన? తొందరగా నువ్వు మీ ఇంట్లో పని ముగించుకొని వచ్చేయమని చెప్తాడు. త్వరగా నీ పని అంతా ముగించుకొని వచ్చే, మీ ఇంట్లో వాళ్ళకి ఏమన్నా తేవాల్సి ఉంటే తెచ్చేసి వచ్చే, పని ఉంది మనకి అంటాడు. మనతో ఉన్న ప్రభు ఎవరు? పొద్దుటే అందరికీ టిఫిన్ పెట్టి మనతో తిరుగుతున్నాడు. అప్పుడు మనం కూడా మన ప్రభుని ఏమనాలి? గుంటూరు జిల్లాలో పక్షులకు టిఫిన్ పెట్టావా అని అడగాల. ప్రకాశం జిల్లాలో ఉన్న జంతువులకు మేత వేసావా అని అడగాలి. అన్నిటికీ తృప్తిగా ఆహారం పెట్టేవాడు మనతో తిరుగుతున్నాడు. ఆయన మనతో ఉంటే మీటింగ్స్ పెట్టాలంటే భోజనాలు పెడదామా, భోజనాలు వద్దులే అని ఆలోచిస్తున్నాం. ఫస్ట్ మాత్రం అందరికి భోజనాలు పెడతామంటాం, తర్వాత మాత్రం ఎందుకులే అండి భోజనాలు వద్దంటాం. ఎందుకు? అసలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సమస్తాన్ని పోషించేవాడు ఇప్పుడు మనతో ఉన్నాడు. ఆయన అన్నిటికీ తృప్తిగా పెడుతున్నాడు. ఆయన మనతో ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆయన మనతో ఉన్నాడు అన్న ధైర్యంతో తృప్తిగా అందరికీ పెట్టాలి. సో ప్రభు మనకు అట్టి కృప దయచేయను గాక. లెక్కలేయొద్దు, ఎందుకంటే లెక్కలేస్తే మీరందరూ ఫిలిప్పులు అయిపోతారు. ఇక్కడున్న ప్రతి వానికి ఆహారం పెట్టాలంటే ఇంచుమించు 200 దేనారాలు అవుతుంది అన్నాడు. ప్రభు అద్భుతం చేశాడు. ఎందుకు చేశాడంటే ఆ అరణ్యములో వారిని ఆయన పోషించాడు ఆ రోజు. కానీ ఇశ్రాయేలీలను ఆయన 40 ఏండ్లు ఆయన పోషించాడు. ఉదయము సాయంత్రం ప్రభు పోషించాడు. ఆ ప్రభువుని మనం కలిగి ఉండి మనము ఎందుకు బలహీనమైన పనులు చేయాలి? దేవుని పనిని మనం బలంగా చేద్దాం. ప్రభు మనకు సహాయం చేయను గాక. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తాం. మీరు చూడండి, నిడదవోలు ఆరాధనకు వచ్చారనుకోండి, మీ అందరికీ టిఫిన్ పెడతారు ఆ ఇంటోళ్ళు. రాజమండ్రి ఆరాధనకి వెళ్ళారనుకోండి, మీ అందరికీ భోజనం పెడతారు ఆ ఇంటోళ్ళు. అంటే మనం ఇది గమనించాలి, ఏంటంటే తృప్తిగా మన ప్రభు అందరికీ పెట్టి పంపిస్తున్నాడు. యేసు ప్రభు ఏం చెప్పారు యోహాను సువార్త 6లో? ప్రభువా, వారు నేటికి 3 దినముల నుండి మా దగ్గర ఉన్నారు, పంపించేయమన్నాడు ఒకడు. మనలంటోడే పంపించే ఖర్చు ఎక్కువైపోద్ది, వీళ్ళందరికీ మనం ఎక్కడ పెట్టుకుంటామని. కానీ ప్రభు అన్నాడు, మీరే వారికి భోజనం పెట్టండి అన్నాడు. మీరే వారికి భోజనం పెట్టండి అనే దాని ముందేమో తెలుసా? ఏమి చెయ్యనై ఉండెనో తానే ఎరిగి ఉండి వారిని పరీక్షించుటకు అలాగూ అడిగాను అని ఉంది. కాబట్టి నువ్వు జస్ట్ ఒక అడిగేస్తే ఆయన ఏం చేస్తాడో చూస్తావు కదా. అందుకని ఆయన ఏం ఆశపడుతున్నాడు? యోహాను సువార్త 6వ అధ్యాయంలో మీరే వారికి భోజనం పెట్టండి అన్నాడు. అయితే 6వ వచనంలో ఉంది, ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి అన్నాడు. మన దగ్గర లేవని తెలిసినా పెట్టమన్నాడంటే మనల్ని అసలు ఎలా లెక్కేస్తున్నాడు రా అంటాం మనం. మన దగ్గర లేవని ఆయనకు తెలుసు.
కానీ మనము పెట్టడానికి పూనుకున్నప్పుడు ఆయన మనల్ని నింపుతాడు. కాబట్టి చాలా బాగా ఆలోచన చేయండి. మనం అందరికీ ఆహారం పెట్టే అవకాశం ప్రభు మనకి ఇచ్చాడు. అప్పుడు మనం ఖచ్చితంగా ఆహారం పెట్టాలి. సో ఎందుకంటే లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయన ఆకలి కొనిన వారిని మంచి పదార్థాలతో సంతృప్తిపరుస్తాడు. 53 వచనం. ఆయన ఆకలి కొనిన వారిని మంచి పదార్థాలు కదండి. నేను ప్రశాంత్ని వంకాయ వంకాయ నేర్పించేవాడిని అనమాట. వంకాయ వంకాయ నేర్పించేవాడిని. నన్ను ప్రశాంత్ దోసకాయ నేర్పించేవాడు అనమాట. ఎందుకురా నువ్వు దోసకాయ నేర్పిస్తున్నావు అంటే చెప్పేవాడు అనమాట. అన్న అసలు మీరు దోసకాయతో పచ్చడి చేస్తారేంటని, అసలు అది ఎవడని తింటాడా అని అడిగేవాడు అనమాట. మీ దగ్గరికి వస్తే దోసకాయ పచ్చడి ఒక్కటే బాగోదన్న అనేవాడు. అంటే మంచి పదార్థాలు కదండి. డేవిడ్ రాజు అన్న వీడియో ఆన్ చేసుకోవాలా, ఆనంద్ అన్న, శారదా ఆంటీ మిమ్మల్ని చాలాసార్లు తీసేశారు, మళ్ళీ పెడుతున్నారు, మీరు మాత్రం వీడియో ఆన్ చేసుకోవట్లేదు. వాక్యం వినాలని ఉంటే మాత్రం మీరు వీడియోలు ఆన్ చేసుకోండి. ఫ్యాన్లు చూపించేవాళ్ళు, సీలింగ్లు చూపించేవాళ్ళు కూడా దయచేసి మీరు తెర వెనకాల ఉండకుండా ముందుకు రండి, వినండి వాక్యం. లూకాసు వార్త 1:53 153లో ఏముంది? ఆయన ఆకలి కొనిన వారిని మంచి పదార్థాలతో తృప్తిపరిచాడు. కాబట్టి మనం కూడా చక్కగా అసలు ఆతిథ్యం చేయటం ఏంటి, అది బాగా చేయాలన్నమాట. మీరు ఎర్రపోతవరం రండి, అక్కోళ్ళు ఆతిథ్యం తినండి అనమాట. వాళ్ళే కాదు, చాలామంది ఆతిథ్యం బాగా చేస్తారు. ఇశ్రాయేల్ అన్న ఇంటికి వెళ్తే కూడా ఆతిథ్యం బాగా చేస్తారు కదా. అయితే మనము ఆహారం పెట్టాలి అన్నాడు, తృప్తిగా పెట్టాలన్నాడు, మంచి పదార్థాలతో పెట్టాలన్నాడు. సో మంచి పదార్థాలతో మనము పెట్టాలన్నమాట. సో అలాంటి ప్రభు మనతో ఉన్నాడు కదండి. కాబట్టి మరి రోజు వాటికి ఎటువంటి ఫుడ్ పెడుతున్నాడు ఆయన? రోజు వాటికి ఎటువంటి ఆహారం పెడుతున్నాడు? మనం ఆలోచన చేస్తే ఆయన మనల్ని పెట్టమన్నాడంటే ఆయన పెడుతున్నాడని అర్థం. ఆయన మంచి ఫుడ్ పెడుతున్నాడు. అందుకనే 146వ కీర్తనలో ఆకలి కొనిన వారికి ఆయన ఆహారము దయచేస్తున్నాడు. ఇశ్రాయేలీలకు ఆయన మన్నాను ఇచ్చాడు. ఆ తర్వాత యెహోషువ గ్రంథానికి మనం వచ్చినట్లయితే, యెహోషువ గ్రంథంలో వారు ఎప్పుడైతే ఆ దేశంలో ప్రవేశించారో 5వ అధ్యాయం వచనం 11లో పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి అనే మాట చూస్తున్నాం. వారు కనాను దేశపు పంటను తినిరి. 12వ వచనం. కనాను దేశపు పంట, ఐగుప్తు పంట. ఒక ఆయన చెప్తాడు, ఐగుప్తు పంట అంతానంట అది భూమిలో నుంచి మొలిచే పంట అంట. ఉల్లిగడ్డలు కదండి, కీర దోసలు, వీటన్నిటి గురించి వాళ్ళు ఇష్టపడతారు కదా. అది నేల మంటిలో నుంచి దుంపల పంట, దుంపలు మంటిలో పంట. కానీ ఇశ్రాయేలు పంట గాలిలో వేలాడే పంట అనమాట. ఆరోగ్యకరమైన ఆహారం అని చెప్తారు. సరే, ఏదైనా మీరు తినండి, పర్లేదు ఇప్పుడు. కానీ అయితే ఇప్పుడు మనం మాత్రం మంచి పదార్థాలతో తృప్తిపరచాలని ప్రభు చెప్తున్నాడు. అందుచేత ఆ ప్రభు మనతో ఉన్నాడు. కాబట్టి ఆయన మనకు ఇస్తాడు అనేది కాదు, ది బెస్ట్ ఇస్తాడని మనం నమ్మాలి. ఆయన మనతో ఉన్నాడు, ఆయన ఇస్తాడు, ది బెస్ట్ ఇస్తాడు. ఎందుకంటే ఆయన సమస్తాన్ని పోషించేవాడు మాత్రమే కాదు, మంచి పదార్థాలతో పోషిస్తున్నాడు. అండి, మనమైనా ఫ్రిడ్జ్లో పెట్టేది తింటాం, పక్షులు తింటాయా? కదండి. ప్రభు వాటికి ఫ్రెష్ ఫుడ్ ఇస్తాడు, మంచి ఆహారం ఇస్తాడు, కాపాడుతున్నాడు, వాటిని పోషిస్తున్నాడు, వాటి వరకు ఆయన అన్నిటినీ సిద్ధం చేస్తున్నాడు అనమాట. కాబట్టి మనకు తోడై ఉన్న మన ప్రభు కూడా మనకు చెప్పాడు, మనం కూడా చక్కగా మరి ఏనాటి తిండి ఆనాడే, నిన్నటి పిండి లేకుండా ఆహారము సిద్ధం చేసి మనము పెట్టేవారముగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. 146వ కీర్తనలో మనకు తోడై ఉన్న దేవుడు ఎవరో మనం చూస్తున్నాం. ఆయన యాకోబు సహాయం చేసినవాడు, ఆయన సమస్తాన్ని సృజించినవాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఆయన సమస్తాన్ని పోషిస్తున్నవాడు, ఆయన మనతో ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. ఇప్పుడు 9వ వచనాన్ని చూద్దాం. 9వ వచనం. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు.
భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయను. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాము, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు అనే మాట మనం చూస్తున్నాం. రాత్రి మా సహోదరులు కూర్చొని మాట్లాడుతూ నిస్సి గురించి ఆలోచిస్తే మాకు అసలు పిచ్చి లేచిపోతుంది అంటున్నారు కూర్చొని. అసలు ఎలాగ అమ్మాయి అంత ధైర్యంగా ఎలా ఉంది అని అంటున్నారు. మీకు మాట చెప్తాను, మన ప్రభు ఎవరు? ఆయన తండ్రి లేని వారిని ఆదరిస్తాడు, ఆయన విధవరాండ్రను ఆదరిస్తాడు. అసలు ఆయన ఒక్క మాట మాట్లాడితే చాలు, మన జీవితంలో ఎంతో ఆదరణ నింపుతాడు. ఆ వచనము, ఆ వాక్యం అద్భుతం. అందుకనే అంటాడు, పూర్వకాలమందు వ్రాయబడి ఉన్న సంగతులు ఓర్పు వలనను నిరీక్షణ వలనను లేదా ఆదరణ వలనను నిరీక్షణ పుట్టించడానికి వ్రాయబడ్డాయని రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తున్నాం. 4లో ఈ వచనాన్ని నేను ఎప్పుడు చెప్పాను గుర్తుందా? ఎన్నోసార్లు చెప్పుంటారండి. ఇప్పుడు మళ్ళీ అది మీరు అడగటం ఎందుకంటారు. మే నెల 5వ తేదీన హృదయాదరణ సమావేశమని రాజమండ్రిలో లాస్ట్ ఇయర్ మీటింగ్ జరిగిందనమాట. హనోక్ గారి కుమార్తె ప్రభు దగ్గరికి వెళ్ళిన సందర్భంగా అప్పుడు ఈ వచనంలో మనము ధ్యానం చేశాం. లేఖనముల వలన ఆదరణ కలుగుతుంది అని ఉంది. నిజంగా లేఖనాలే ఆదరిస్తాయి, మనుషుల మాటలు ఏమి ఆదరించవు. ప్రభువు మనతో మాట్లాడితే మనకు ఆదరణ కలుగుతుంది. తండ్రి లేని వారిని ఆయన ఆదరిస్తాడు, విధవరాండ్రను ఆయన ఆదరిస్తాడు. ఇప్పుడు నేను ఇలా చెప్తాను, తండ్రి లేని వారికి విధవరాండ్రులకి ఆయన తోడై ఉన్నాడు, ఆయన వారిని ఆదరిస్తున్నాడు. ఆ ప్రభు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి మనకు తోడై ఉన్నవాడు అసలు ఎంతమంది విధవరాండ్రు ఉన్నారో ఆయనకు తెలుసు. మన సంఘంలో ఎంతమంది విధవరాండ్రు ఉన్నారో మనకు తెలుసా? తండ్రి లేక అనాథులుగా ఎంతమంది ఉన్నారో మనకు తెలుసా? కానీ మన ప్రభుకు తెలుసు. ఎందుకంటే వారి భర్తలను తనతో ఉండటానికి తీసుకెళ్ళింది ఎవరు? ఆయనే కదా. సో ఆయన లెక్క పెట్టుకున్నాడు వాళ్ళని ఆదరణతో నింపుతాడు, వాళ్ళని ఆదరిస్తాడు. అందుచేత ఆ ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు. యెషయా గ్రంథంలో మాట్లాడుతూ, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని ఎవరిని గురించి వ్రాయబడిందో ఆ ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. యాకోబు పత్రికలో ఆయన మాట్లాడుతూ చెప్పాడు, దిక్కులేని పిల్లలను అలాగే విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించండి అని 1వ అధ్యాయము 27లో చెప్పాడు. అదే భక్తి. అసలు మనం ఎక్కడో ఉన్నోళ్ళని ఏదో చేసేద్దాం అనుకుంటాం, కానీ అసలు మనతో ఉన్న వాళ్ళలో ఎవరు ఎలా ఉన్నారో గుర్తించట్లేదు. వారిని చాలా జాగ్రత్తగా చూడాలి. భర్తను కోల్పోయిన స్త్రీ కానీ, తండ్రిని కోల్పోయిన పిల్లలు కానీ, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల్ని కానీ మనము ఖచ్చితంగా ఆదరిస్తున్నామంటేనే అప్పుడు మన భక్తి యథార్థమైంది. ఎఫెసీ 4:24 ప్రకారం యథార్థమైన భక్తి, 4:24 యోహాను యథార్థమైన ఆరాధన. మన ప్రభు మనకు అనుగ్రహించే విధానం ఏంటంటే, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించాలి. ఎంతమంది ఫోన్ చేస్తున్నారు ఏమనంటే, మేము నిస్సి కొరకు ఏం చేయాలా, మేము ఎలాగ సిద్ధపడాలా అని అడుగుతున్నారంటే, అంటే మీరు చూడండి, వాళ్ళందరిలో ఈ ఆలోచన పుట్టించినవాడు ప్రభువే. సో మనం కూడా ఇది ఆలోచన చేయాలి. చాలామంది పిల్లలను మనము గురించి ఆలోచన చేయాలి. వారు దిక్కులేని వారు మన పిల్లలకి మనము ఇప్పుడు 25కి బట్టలు కొంటాం, ఫస్ట్కి బట్టలు కొంటాం. అసలు మనం దొరకాలే కానీ ఏదో ఒక దానికి ఏదో ఒకటి కొంటానే ఉన్నాం. కానీ దిక్కులేని పిల్లలు ఒకటండి, లోకంలో ఉన్న వారందరినీ మనం చూడాలి అని నేను చెప్పట్లేదు, కానీ అట్లీస్ట్ మనము ప్రభు మనకు ప్రేరేపణ ఇచ్చిన కొద్ది మనం చేయగలగాలి. ఎందుకంటే గలతీ పత్రిక 6:10 అన్నాడు, అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహానికి చేరినవారు చక్కగా వెళ్ళిపోండి అని చెప్తాం మనం. కానీ అసలు వాళ్ళ దగ్గర వెళ్ళటానికి ఉన్నాయా లేదా అని మనం ఆలోచించి వారికి మనం ఏమి చెయ్యం. సో అది చాలా ముఖ్యమైన సంగతి. మనం ఆలోచన చేయాలి, మనం వాళ్ళకి వెళ్ళటానికి ఏమైనా ఉందా లేదా అని ఆలోచన చేసి చేయాలి. ఎందుకంటే యాకోబు పత్రిక 2లో చెప్పాడు ఏమని, 16, సమాధానముగా వెళ్ళుడి, చలిగాచుకొనుడి,
తృప్తి పొందుడి అని చెప్తున్నారు మీరు, కానీ 16లో అన్నాడు కావలసిన వాటిని ఇవ్వకుండా చెప్తున్నారు అన్నాడు. కావలసిన వాటిని ఇవ్వకుండా చెప్తున్నారు. సో దేవుని ఆత్మ మనకి వీటన్నిటిలో వెలుగు దయచేయను గాక. నిజంగా మనము ఆలోచన చేయాలి. మన దగ్గరికి సేవకులు వస్తున్నారు, వాక్యం చెప్తున్నారు, మనం వాడుకుంటున్నాం. ఆ సేవకుడిని మరి మనం సాగనంపేటప్పుడు వారి గురించి వాక్యం ఏం చెప్తుందంటే, వీరు అన్యజనుల వలన ఏమీ తీసుకోరు అనే మాట అక్కడ రాయబడింది. అంటే క్రొత్తగా పరిచర్య జరిగే దగ్గర వారు ఏమీ తీసుకోరు. 6వ వచనం కదండి. నిన్న మొన్న పొట్టి జోసెఫ్ గారు అని ఒక ఆయన చనిపోయాడు కదా. ఆయన అంటే మీటింగ్ వస్తే 10,000 తీసుకుంటాడంట. ఖచ్చితంగా మీటింగ్కి వస్తే 10,000. 10 అంటే ఎందుకు నాకు తెలిసింది అంటే జగన్నాథపురం కూడా తెచ్చారు ఆయన. మీటింగ్కి 10,000 అంట. ఆయనతో ఫోటో దిగాలంటే 100 రూపాయలు ఇవ్వాలంట. మా వాడు ఒకటి దిగాడు అనమాట. ఆయనతో ఫోటో అంటే వీళ్ళు ఈయన అన్నీ చూసి 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 ఎలాగో ఊరొచ్చాడు కదా సరదాగా వెళ్దామని వెళ్ళి ఒకడు ఆయనతో ఫోటో దిగినప్పుడు 100 రూపాయలు ఇస్తే ఎవరు 100 ఇస్తే అవన్నీ ఆ జోబులో పెట్టేశాడంట. అంటే ఫోటో దిగాలంటే 100 రూపాయలు, సేవకుడు రావాలంటే 10,000. ఇలాగూ చాలామంది ఉన్నారు. కానీ మనము గమనించాల్సింది ఏంటంటే యోహాను పత్రికలో 6వ వచనం చెప్పాడు, అన్యజనులు వాళ్ళు ఏమీ తీసుకొని వారు ఉన్నారు. సో వారిని ఎలా సాగనంపాలన్నాడు? దేవునికి తగినట్టుగా సాగనంపాలి. సో అలాగ ప్రభు మనకు సహాయం చేయను గాక. క్రొత్తగా పరిచర్య ప్రారంభించబడిన చోట ప్రభువుని ఎరగని వారి మధ్యలో ఏమీ తీసుకోకూడదు అనే ఒక మంచి తీర్మానం కలిగి పనిచేస్తున్న వారిని మన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మనం చేయగలిగినప్పుడు మనం వారిని దేవునికి తగినట్టుగా సాగనంపాలి. అంతేగాని జాగ్రత్తగా వెళ్ళండి అన్న బస్కి వెళ్తారా, ట్రైన్కి వెళ్తారా, బస్కి వెళ్ళిపోండి, లేకపోతే వీలైతే ఫ్లైట్కి వెళ్ళిపోండి అని మనం ఉచిత సలహాలు ఇవ్వద్దు. ఎందుకంటే మన దేవుడు అలాంటోడు కాదు. మన ప్రభువు మనకు ఏమి కావాలో అవన్నీ ఈ దినం ఉదయకాలం దయచేశాడు. ఈ దినం మనల్ని వెళ్ళమనే ముందు మనకి ఏది కావాలో ఆ వాక్యం అంతా మనకి ఇచ్చాడు. చూడండి, ఈరోజు ఉదయం మీరు ఏ వాక్యం విన్నారో ఈరోజు మీరు అంతా ఫేస్ చేస్తారు. కానీ ముందుగానే మీ ప్రభువు మీకు, నా ప్రభువు నాకు ఏం కావాలో ఆ తలంపులు ఇచ్చాడు. ఈ తలంపులు ఇచ్చి ఇప్పుడు మనల్ని పంపిస్తున్నాడు. మనం కూడా ఏం కావాలో అవి ఇచ్చి వెళ్ళండి అని చెప్పాలి. కానీ మంచి పద్ధతి కాదు. మీరు జాగ్రత్తగా రండి అని కాదు. ఏం చెప్పింది రెబ్కా? మీరు రండి, మా ఇంటి దగ్గర మీకు నేను సిద్ధం చేశాను అని చెప్పింది. మీరు రండి, మా ఇంటి దగ్గర సిద్ధం చేశాను, మీరందరూ ఉండటానికి కదండి. అసలు మన సహోదరులు ఎక్కడైనా ఉండాలంటే చాలా చేయాలి. ఎందుకంటే మన వాళ్ళందరూ ఎక్కువ మందిగానే చేరి వస్తారు కదా. వాళ్ళందరికీ మీరు చూడండి, వేడి నీళ్ళు కాచి వాళ్ళందరికీ ఒంటెలకు పోసినట్టు పోసి, మీరు ఇంకా ఎంత వేడి నీళ్ళు కావాలంటే నాకు చెప్పండి. ఈ పరిచయం చేయాలి కదా. ఇవన్నీ ఎస్కేప్ అయిపోతే ఎలాగా, స్కిప్ చేస్తే ఎలాగా కదండి. ప్రభు మీకు అట్టి మనసు దయచేయను గాక. మరి నేను చాలామందిని చూస్తున్నాను, వారు చక్కగా పరిశుద్ధులను చేర్చుకొని ప్రతి ఒక్కరికి వాళ్ళు విలువైన పరిచయం చేస్తున్నారు. ఈ కృప అందరిలో కలుగును గాక. ఏదో మనము షోయింగ్ చేసేవాళ్ళు మాటలు మానేద్దాం. మీరు రావాలన్నా మీరు రావాలంటారు, వచ్చినప్పుడేమో కనీసం ఏర్పాట్లు చేయకుండా మనం ఆలోచిస్తాం. వత్త స్నానం చేసి రావచ్చుగా, ఇక్కడికి వచ్చి ఎందుకు చేయాలి అనే మాటలు కూడా వస్తున్నాయంటే మీరు ఆలోచన చేయండి. అంటే మనం వస్తే ఎద్దును దున్నిపించుకొని వాడిపోయించుకుంటాం, కానీ దానికి మాత్రం మేత వేయం మనం కదండి. అది లేదు అసలే, మన ప్రభు దగ్గర అది లేదు. మన ప్రభు మనకు మొదటి నుండి నేర్పింది ఏంటంటే, ఇక్కడ నేర్పుతుంది ఏంటంటే మనం తెలుసుకోవాలి, మనం సిద్ధం చేయాలి. మనము సిద్ధం చేయాలి. ప్రభు మనకి అట్టి కృప దయచేయను గాక. నేను మొన్న గూడెంలో తేజ బ్రదర్ ఇంటికి వెళ్ళాను. సిస్టర్ చూపించింది అనమాట. అన్న, మేము ఇల్లు ఎందుకు తీసుకున్నాం తెలుసా? భవిష్యత్తులో ఇక్కడ బైబిల్ స్టడీ పెట్టడానికి. ఇదిగో ఈ హాలు ఉంటే బైబిల్ క్లాస్ పెట్టడానికి ఉందని. ఆల్రెడీ దేవుని సేవకులు రాజేష్ అని తాడేపల్లిగూడెంలో పనిచేస్తున్నారు. కాబట్టి ఒకవేళ అక్కడ కూడా జరిగితే, 2 చోట్ల జరిగితే గూడెం టౌన్లో చాలా వరకు కవర్ అవుతుంది. అలాగే చంద్రరావు అన్న అలాగే చంద్రరావు గారు కూడా పనిచేస్తున్నారు, రాజేష్ అన్న పనిచేస్తున్నాడు, అలాగే తేజ బ్రదర్ కూడా పనిచేశాడు అనుకోండి.
భీమవరంలో నలుగురు పనిచేస్తున్నారు ఇప్పుడు. భువనేశ్వరి గారు పనిచేస్తున్నారు, రాజేష్ అన్న పనిచేస్తున్నాడు, ఆసన్న పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు నేను కూడా వెళ్తున్నాను కాబట్టి మొత్తం నలుగురు నమ్మకమైన యోగ్యులైన వారు పనిచేస్తున్నారు. అలాగే తాడేపల్లిగూడెం టౌన్లో ముగ్గురు పనిచేసినట్టు అవుతుంది. అంటే వాళ్ళు ఇల్లు కొనుక్కున్నప్పుడే రేపొద్దుట ఎవరైనా వస్తే ఉండటానికి అన్నట్టు కదండి. మనం ఇల్లులో అన్నీ పెట్టేసాం కానీ అసలు ఎవరైనా వస్తే ఉండటానికి ఏర్పాటు చేసామా కదా. దేవుడి ఇల్లు అంటారు, దేవుడి గది పెట్టుకుంటారు. ప్రభుని ఎరగనోళ్ళు దేవుడి గది పెడతారు. మనము విశ్వాసులు వచ్చినప్పుడు చేర్చుకోవడానికి మనం కూడా ఏదో ఒకటి ఏర్పాటు చేయాలి. సొంత ఇల్లు కట్టుకుంటున్నాం కదా, ఆ ప్లాన్లో మనం కట్టాలి. ఇది మన ప్రభు మనకు నేర్పించాడు. ఎందుకంటే ఆయన మనందరినీ కావలసినవి ఇవ్వమని చెప్పాడు. సో ప్రభు మనకు సహాయం చేయను కాక. ఎంతమంది వస్తారు అని అడుగుతారు కొంతమంది. అప్పుడు మనం 9 మంది వస్తామన్నాం అనుకోండి, అప్పుడు మనం 20 మంది వెళ్ళామనుకో కూడా అప్పుడు కూడా సనుక్కోకూడదు అనమాట. ఇది ప్రభు మనకు నేర్పించాడు. సో అంటే మీరు 20 మంది వచ్చేయమని నేను చెప్పట్లేదు కానీ ఒకవేళ అలా జరిగినా మనం సనుక్కోకూడదు అనమాట. ఎందుకంటే మన ప్రభు అంతకంటే ఎక్కువ మనల్ని నింపాడు కదా. మనకు ఆయన ఇచ్చినవి మనం ఇప్పుడు ఇచ్చే వాటికంటే ఎక్కువైనవి. అందుకనే ఉమ్, ఒకవేళ అదే జరిగినా కూడా మనం చక్కని నడిపింపు కలిగి ఉండాలి. ప్రభు ఆత్మ ఈ ఉదయకాలం మనకు అలాగ సహాయం చేయను గాక. మనము ఈ దినాల్లో ఏ ప్రభువుని మనం తోడుగా కలిగి ఉన్నామంటే మన ప్రభు యాకోబుకు సహాయం చేసినవాడు, సమస్తాన్ని సృజించినవాడు, సమస్తాన్ని పోషిస్తున్నవాడు, దిక్కులేని వారిని విధవరాండ్రను ఆయన లెక్కించి వారిని ఆదరిస్తున్నవాడు అనే మాట చూస్తున్నాం. ఆఖరిగా మనం చదువుకున్న కీర్తనలో రాయబడింది, భక్తిహీనుల మార్గమునైన వంకర మార్గంగా చేస్తాడు, కానీ ఆయన మన ప్రతి మార్గాన్ని సరళం చేస్తాడు అనే మాట మనం లూకాసు వార్తలో మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను మాట్లాడుతున్న సందర్భంలో 3వ అధ్యాయం చెప్పాడు. ఏమన్నానంటే వంకర మార్గములు తిన్ననివైతే అని చెప్పాడు. ప్రభు మనకు తోడుగా ఉంటే ఆయన మార్కు 7:27లో చెప్పినట్టు సమస్తాన్ని ఆయన బాగుగా చేస్తాడు. 14:27 అపోస్తుల కార్యాల్లో చెప్పినట్లుగా ఆయన మన ముందుండి ద్వారాలు తెరుస్తాడు. కాబట్టి ఆయన మనతో ఉంటే ఆయన ప్రతి మార్గాన్ని ఆయన బాగు చేస్తాడు. కాబట్టి ప్రభుకు స్తోత్రములు. భక్తిహీనులకు మార్గాలు వంకరైతే కానీ మరి రాదంటే ఫస్ట్ ప్రార్థన చేసినట్టు పెద్దాపురం కాన్ఫరెన్స్ కొరకు దేవుడు చేస్తున్న సహాయాన్ని బట్టి ప్రభుకు స్తోత్రం. ఆయన చెప్పాడు కదా, ప్రతి పల్లము పోడ్చబడుతుంది, ప్రతి మెట్ట చదును చేయబడిద్ది, కొండ చదును చేయబడిద్ది. మాత్రమే కాదు, వంకర త్రోవలు తిన్నని వగుతాయి, సన్నని త్రోవలు ఆయన సరళం చేస్తాడు, సకల శరీరులు ఆయన రక్షణను చూసేటట్టు ఆయన చేస్తాడు. సో ప్రభువే ఈ కార్యాలు జరిగిస్తాడు. ప్రభుకు స్తోత్రం. ప్రభువే ఈ కార్యాలు జరిగిస్తాడు. రాత్రి మేము స్తుతికూడికి ఎక్కడైతే పెట్టామో ఆ స్తుతికూడికి పెట్టిన దగ్గర ఒక కుటుంబం 2015వ సంవత్సరంలో మరి దేవుని సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు డానియేల్ గారు వారు చేసిన హెచ్చరికను వారు ఒప్పుకోకుండా మా స్థానిక సంఘం నుంచి 3 కుటుంబాలు బయటికి వెళ్ళి సంఘం పెడదామని ప్లాన్ చేశారు. అలా ప్లాన్ చేసి వాళ్ళు విఫలమై వారు మరొక సంఘానికి వెళ్ళిపోయారు. అయితే రాత్రి అక్కడే ఒక అబ్బాయి, అతను చాలా కాలం నుంచి హైదరాబాద్లో కలవాలని ప్లాన్ చేశాడు కానీ హైదరాబాద్లో కలవలేకపోయాడు. తను రాత్రి మీటింగ్ పెట్టాడు. సో ఆ కూడికు మన స్థానిక సంఘం జగన్నాథపురం నుండి చాలామంది చేరు వచ్చారు. సో అక్కడున్న సేవకుడు, అక్కడ చాలామంది మా సంఘం నుండి అక్కడకు వెళ్ళిపోయిన వాళ్ళందరూ రాత్రి అక్కడ ఉన్నారు. వారి మధ్యలో ప్రభు రాత్రి ఘనమైన సువార్త ప్రకటించాడు. అక్కడున్న ప్రజలందరూ కూడా ఆ సువార్తను విన్నారు. అసలు ఏముంది మన దగ్గర అనేది వారు విన్నారు. అప్పుడు రాంబాబు అన్న మళ్ళీ ఇంకోసారి అన్నాడు, నా జీవితంలో అన్నాడు, నేను అనుకున్నాను రాత్రి ఇంటికి వచ్చాక అన్నాను, ఎందుకో నిన్ను 2026లో తీసిపోతాడేమోరా, మొత్తం అన్నీ ముందే చూపించేస్తున్నాడు నీకు అన్నాను. ఫాస్టర్ గారు మీ నోట మాత్రం ఆ మాట అనకండి, పొరపాటున వెళ్ళిపోతే అన్నాడు. నువ్వు వెళ్ళిపోతే నీకేం బాధ ఉండదు, అక్కడ అంతా హ్యాపీగా అందరూ ఉంటారు, మాకే కొంచెం బాధ ఉంటుంది అన్నాను అనమాట. కాబట్టి దేవుడు నా జీవితంలో ఇది ఒకటి చేశాడు అన్నాడు. అందుకనే అన్నాను అన్నమాట. 2026 వచ్చేలోపు ఇది చెయ్యాలి ప్రభు అనుకున్నాను, ప్రభు చేశాడు అన్నాడు. సో రాత్రి ప్రభు ఆ కూడికి జరిగించాడు. చాలామంది అక్కడ ప్రభువుని విన్నారు, ప్రభువుని ఎరగని వాళ్ళు అక్కడ కూర్చున్నారు.
ఆ ప్రాంతంలో ప్రభు ప్రకటించబడ్డాడు. అందుచేత దేవుడే అన్ని మన జీవితాల్లో సరళం చేస్తాడు. సో దేవుడే సకల శరీరాలు ఆయన రక్షణ చూసేటట్టు చేస్తాడు. కాబట్టి ప్రభుకు స్తోత్రం. ఆ, నేను చాలా సంతోషం ప్రభు కలిగించాడని మీకు తెలియపరుస్తున్నాను. అలాగే దేవుని కార్యాలు మనం చూస్తాం మున్ముందు. ప్రభు మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. ఆమేన్. 146 కీర్తన నుంచి నా బ్రతుకు కాలం అంతా, నా జీవిత కాలం అంతా నేను యెహోవాను స్తుతిస్తాను, అమ్మా కీర్తిస్తాను. ఒక మాట, ఆ, చెప్పండి. రాంబాబు గారికి ఎంతమంది పిల్లల్ని డేవిడ్ రాజు గారు అడిగారంటే అది కూడా ఒకసారి చెప్పి ప్రార్థన చేయించాను. ఆయనకి ఆయన కన్నా పిల్లలు చెప్తున్నాడండి. మొత్తం జగన్నాథపురం సంఘం అంతా ఈ ఆత్మలన్నీ నాయనండి, వీళ్ళే నా పిల్లలు అంటున్నాడు ఆయన అడిగితే. లాస్ట్ టైం 3 పిల్లలని చెప్పారండి నాకు. ఇప్పుడు ఎక్కువయ్యారండి. చాలా సంతోషం అండి. 3 పిల్లల్ని పెద్దాపురం కాన్ఫరెన్స్ తెమ్మనండి. ఓకే ఆమెను కూడా తీసుకురమ్మనండి. ఓకే ఓకే ఓకే. నేను ప్రభుని జీవితకాలం అంతా స్తుతిస్తాను, కీర్తిస్తాను. ఎందుకంటే నేను మనుషుల్ని నమ్ముకోనలేదు. నేను రాజుల నుంచి నాకు రక్షణ కలగదు. వారిని నేను నమ్ముకోను. వారి ప్రాణం వెళ్ళిపోతే వారిని మంటిపాలు అవుతారు. వారి సంకల్పం నాడే నశిస్తుంది. అయితే నేను యాకోబు దేవుడైన దేవుడినే నేను నమ్మికుంచాను. ఆయన వల్లే నాకు సహాయం కలుగుతుందని ఈ యొక్క అధ్యాయంలోంచి మరి దావీద్ గారు చేసినటువంటి మరి రచించినటువంటి కీర్తనలో ఆయన కీర్తించినట్లుగా మనకి రాస్తూ ఈ రోజున మనం కూడా ఆ సదాకాలం నిలిచే మరి నీతి అయినటువంటి మరి సదాకాలం యుగాంతం వరకు ఉండే నిబంధన కలిగిన నిబంధన ద్వారా మనకు ప్రభు సహాయకుడిగా ఉన్నాడని, ఆయన సదాకాలం మనకు తోడుగా ఉంటాడని, ఆయన ఏ విధంగా మనకి నిబంధన ద్వారా మనల్ని ఎలాగా ప్రతి జీవన ఏ విధంగా అయితే తృప్తిపరుస్తున్నాడో మనల్ని కూడా ఎవరి సహాయం వారికి ఏదైనా కావాల్సినటువంటి సహాయం వారికి ఇచ్చి ఏ విధంగా ఆదరిస్తాడో, విధురాండ్రిని తండ్రి లేని వారిని అందరికి కూడా ఏ విధంగా ఆయన సహాయపడతాడో మనకు నేర్పించారు. అలాగే మరి మనం కూడా ఆయన నుంచి సహాయం పొందుకుంటున్నటువంటి మనం విశ్వాస గృహంలో మరి విశ్వాసుల ఎడల అందరి ఎడల ఏ విధంగా మనం సహాయం చేసేవారుగా ఉండాలో కూడా ప్రభు నేర్పించాడు. ఈ క్రమంలో మన మార్గాలన్నీ ఆయన సరళం చేస్తూ, మరి భక్తిహీన మార్గాలు అయితే మరి ఆయన వంకర మార్గాలు చేస్తాడు. మన మార్గాలు అయితే ఆయన సరళం చేసి మరి ఆ మార్గాల్లో మనల్ని ఏ విధంగా నడిపిస్తారో ప్రభు యొక్క ఉదయకాలం మందు తన దాసుని ద్వారా ఆత్మ సాయంతో అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. శ్రేష్టమైన తలంపులు అందించిన సేవకులకు, కూడికలో ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన దేవుని సేవకులకు, దేవుని ప్రియులైన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాయి. సాయంత్రం నిడదవల్లో అలాగే నల్లజర్లో జరిగే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. అలాగే రేపటి దినం కొయ్యేరులో జరిగే కృతజ్ఞత గుడి కొరకు, ఎల్లుండి 11వ తేదీ మరి జిమావుడాడులో జరిగే మరి దేవుని సేవకులు పేతురు గారి కుమారుడు శామ్యుయల్ పీటర్, అలాగే రాజు గారి కుమార్తె సౌజన్య వివాహం కొరకు, అలాగే శనివారం జరగబోయే మంగళగిరిలో జరగబోయే వన్ డే కాన్ఫరెన్స్ కొరకు, అలాగే జనవరి 12 నుంచి 16 వరకు జరిగే మరి పెద్దాపురం కాన్ఫరెన్స్ కొరకు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని, జరుగుతున్న పనుల కొరకు కూడా ప్రార్థన చేయాలని తెలియజేస్తూ, ఈ కొడుకుల్లో కూడా వీలు కలిగిన వారందరూ కూడా పాలు పంపులు పొందాలని తెలియజేస్తూ, ఈ సమయంలో ఎవరైనా ముగింపు ప్రార్థన చేయాలని ప్రేరేపణ కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే మనం ఈ కూడికి ముగింపు చేసుకుందాం. వందనాలు డేవిడ్ రాజు గారు, చేస్తున్నారా? చేస్తున్నాను సార్. చేయండి. పరిశుద్ధులైన డాడీ నాయన, యేసయ్య తండ్రి నాయన, ఇదిగో తండ్రి ఇంతవరకు నాయన అద్భుత రీతిగా ఈ సేవకుల నుండి మాట్లాడిన దానిని బట్టి స్తోత్రం ప్రభా నాయన. ఇదిగో దావీదు నాయన 146 కీర్తన ద్వారా మాట్లాడారు. నీకు స్తోత్రం ప్రభా నాయన. నా జీవితకాలం అంది నేను బ్రతుకు దినములంది నేను యెహోవాను స్తుతించదును అన్నారు నాయన. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడై ఉండునో నాయన 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 వారు ధన్యుడని మీరు సెలవిచ్చారు బాబు. నీకు స్తోత్రం ప్రభా. భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని సృష్టించిన దేవుడు తండ్రి నీకు స్తోత్రం. రాజులనైన మనుషులు నమ్ముకొనకుడి, వారి వల్ల రక్షణ కలుగుదన్న ప్రభా నాయన. తృప్తిగా ఆహారం పక్షులకు దయచేవాడు తండ్రి. తండ్రి యొక్క నాయన 3 దినాల ఆహారం లేకున్నాడు, మీరే వారికి ఆహారం పెట్టాడని మీరు సెలవిచ్చారు బాబు. స్తోత్రం ప్రభా. మేము కూడా క్రియలతో కూడా భక్తి చేయటకు సహాయం చేయండి ప్రభా. మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యంతో ప్రేమించే వారుగా మేము ఉండటకు సహాయం చేయండి ప్రభా. ఇంతవరకు నేను అద్భుత రీతిగా ప్రభా నీ సేవకుల ద్వారా మాట్లాడే విధానం బట్టి వందనము చెల్లిస్తున్నాం ప్రభా. కలిగి ఉన్నది ఏది నీవు లేకుండా కలుగలేదు, అందుని బట్టి స్తోత్రం ప్రభా.
తండ్రి నీ సంకల్పము నిశ్చలమునైన సెలవిచ్చారు ప్రభా. వారి సంకల్పం నాడే నశించిన అన్నారు ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. ఆతిథ్యము చేయ మరి ఒక్కడే అన్నారు ప్రభా. ఆయన ఆతిథ్యము నాయన చేసి నాయన నిన్ను మహిమపరిచే వారిగా చేయండి ప్రభా. కొందరు ఎరుగకే నాయన మరి ప్రభా నాయన ఆతిథ్యం చేశారు ప్రభా. దేవతలకు ఆతిథ్యం ఇచ్చారు, సెలవిచ్చారు ప్రభా. అందుని బట్టి స్తోత్రం ప్రభా. తండ్రి నాయన మరి మధ్యకాలంలో జరుగుతున్న ఉండే కాన్ఫరెన్స్ బట్టి స్తోత్రం ప్రభా. నీ దాసుని అద్భుత రీతిగా మీరు వాడుకుంటున్నారు తండ్రి నాయన, స్తోత్రం ప్రభా. ఇదిగో తండ్రి నాయన రేపు నాయన మరి కొయ్యేరు రాజు గారు లక్షవారం వారి కుమారుడు వారి కుమార్తె వివాహలో నాయన మరి పేదవేరు కుమారుడు నేను జతపరుస్తుండగా వివాహం కాదు సమస్తాన్ని కూడా మీరు సిద్ధపరచండి, వివాహం ఘనంగా జరిగించండి ప్రభా. తండ్రి ఈ సహవాసాలను బిడ్డలు జతపరుస్తున్నారు. నీ చిత్తము నీ సంకల్పము రానున్న దినాల్లో వారి పట్ల నెరవేరుస్తున్నందుకు వందనాలు ప్రభా. వివాహం కావాల్సిన ఏర్పాటు దృష్టిలో వాతావరణ దృష్టిలో సమస్తాన్ని సమకూర్చండి ప్రభా. స్తోత్రం ప్రభా. ఇదిగో తండ్రి నాయన మరి నాయన తండ్రి నాయన యేసయ్య తండ్రి నాయన రేపు నాయన మంగళగిరిలో జరుగు నాయన ఆ యొక్క నాయన వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్సిన సమస్తాన్ని కూడా సిద్ధపరచండి. అనేక మంది చేరవచ్చుటకు సహాయం ఇచ్చండి ప్రభా. తండ్రి నాయన మరి శనివారం నా యొక్క లింక్ ప్రార్థన విషయంలో కూడా సహాయం ఇచ్చండి ప్రభా. అందరూ చేరువచ్చి నేను స్తుతించడానికి సహాయం చేయండి. ఆ లింక్ ప్రార్థన ద్వారా ఈ యొక్క నాయన కార్యాలన్నీ జరిగిస్తున్నారు ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. నాయన ప్రతి నెల ప్రతి దినము కొడుకులో అన్ని విషయాల్లో సహాయం ఇచ్చండి ప్రభా. 23వ తారీఖు జరుగు మరి నాయన యాకోబు గారి గృహంలో జరుగు ఆ క్రిస్మస్ ఆరాధనలో 25 తారీఖున జరుగు మరి కాటరపల్లిలో జరుగు క్రిస్మస్ ప్రార్థనలో మీరు ఉండండి. ఈ దాసుని పట్టుకొని మీరు మాట్లాడి నడిపించండి. 31 మరి 1వ తారీఖు ఆరాధనలో కూడా మీరు సహాయం ఇచ్చండి ప్రభా. మరి వచ్చే నెల 12 నుంచి 16 వరకు జరుగు ఆ యొక్క నాయన కొడుకుల విషయంలో ప్రభా 5 దినాలు కాన్ఫరెన్స్ కాల్ సంస్థాన్ని కూడా సిద్ధపరచండి. అక్కడ నాయన క్లీనింగ్ పనులన్నీ జరుగుతుండగా సహాయం ఇచ్చండి ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. మా పెద్దాపురం ఉన్న బిడ్డలందరూ కూడా ఐక్యతతో ఏకమనసుతో ఏకాత్మ పనిచేసి నేను మహింపరచుటకు అనేక మంది స్వార్థ సత్యము ప్రకటించుటకు మీరు మమ్మల్ని సాధనాలుగా వాడుకున్నారు ప్రభా. ఆయన కూడుకున్నట్టు అనుగ్రహి గారిని బట్టి అలాగే ప్రభావికి నాయన ఇచ్చిన మంచి నడిపింపుని బట్టి స్తోత్రం ప్రభా. ఈ దాసుల్ని వారి కుటుంబాన్ని బలపరచండి. సుదూర ప్రాంతాలు వెళ్ళి వస్తుండగా మార్గ మధ్యలో తోడేయండి బాబు, సహాయం ఇచ్చండి ప్రభా. ఇదిగో తండ్రి 16వ తారీఖు జరుగా కూడికి కావాల్సిన సమస్తాన్ని కూడా స్థితపరచండి నాయన మరి నాయన ప్రశాంత్ గారు ఈ లోకం విడిచి వెళ్ళిన వారి భార్య గారిని మీరు ఎంతో ఆదరిస్తున్నారు ప్రభా. ఒక్క మాట చాలు ప్రభా. ఈ మాట చెప్తే ఆదరించబడతాం ప్రభా. సహాయం ఇచ్చండి ప్రభా. అన్ని విషయాలు తోడేయండి. ఇంకనూ నాయన ఈ దినాన్ని తండ్రి మాకు కావలసిన నాయన మరి మధ్యాహ్న కాలం రాత్రి కాలం వర్తమానాల ద్వారా కూడా బలపరిచి సహాయం ఇచ్చేయమని తండ్రి ఎంతవరకు నైనా మాతో ఉన్నందుకు వందనం చెల్లిస్తూ కొద్ది ప్రార్థన పాలు చేర్చుకోమని యేసయ్య మనం ముగిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు రాజు గారికి కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత ఈ కూడిక ముగింపు చేసుకోండి. వందనాలండి అందరికీ అందరికీ వందనాలండి. 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 అందరికీ వందనాలండి.